అందరికీ నమస్తే. మన దగ్గర దేవరకొండ నుంచి ఒక వ్యక్తి వచ్చిండ్రు. దేవరకొండలో పెద్ద పెద్ద స్కాములు జరుగుతున్నాయంట. జనాలను కొంతమంది మోసం చేసిండంట. పొలిటికల్ ముసుగు అంట వాళ్ళకి మళ్ళీ. పోలీసులు వాళ్ళకే సహకరిస్తున్నారంట, ఆఫీసర్స్ వాళ్ళకే సహకరిస్తున్నారంట. అసలు ఏం స్కామ్ జరుగుతుంది, దానిలో ఈయన బాధితుడు అంట. ఏం బాధితుడు, ఏం జరిగింది, అన్ని విషయాలు ఆయన మాటల్లో విందాం. నమస్తే అండి, మీ పేరు? వంశీమోహన్ అండి. నా పేరు వంశీమోహన్. ఏ ఊరు? దేవరకొండ, నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ. ఏం చెప్తాం? భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడతారు. ఆ సెటిల్మెంట్లో భాగంగా నేను మా బంగారాన్ని కోల్పోయాను. నేను బంగారానికి సెటిల్మెంట్కి ఏం సంబంధం? అయితే మా మదర్ రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతోటి బంగారం కొనుక్కున్నది. అది బంగారు వ్యక్తి అయినా మార్వాడికి ఇవ్వడం జరిగింది. ఆ మార్వాడి దాన్ని బెట్టింగ్ ఆడి నాతో పాటు ఇంకా కొంతమంది బంగారం డబ్బులు. ఎంతమంది ఉంటారు బాధితులు? బాధితులు ఓ 10 మంది దాకా ఉంటారు. దేనికోసం ఇచ్చిన బంగారం? చేయమని ఇచ్చినాం. ఆయన బంగారం పనిచేస్తాడు కాబట్టి చేయమని ఇచ్చినాం. ఆభరణాలు చేయమని ఇచ్చినాయి. తీసుకొని బెదిరిస్తుండు ప్రశ్నించిన వారిని. ఆయన మార్వాడి ఆయన ఈ కొంతమంది అడ్డం పెట్టుకొని బెదిరిస్తుండు. అయితే ఈయన మళ్ళీ అడిగిన వ్యక్తులను ఏంటంటే దేవరకొండ పట్టిన పోలీస్ స్టేషన్లో మా మీదనే ఫిర్యాదు చేస్తాడు. ఏమని? ఈడు వచ్చి గొడవ చేస్తుండు, డబ్బులు అడుగుతుండని చెప్పేసి, బంగారం అడుగుతుండని చెప్పేసి. మళ్ళీ వాళ్ళ తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఎట్లా నమ్మి ఇచ్చారు మీరు? ఆయన షాప్ ఉంది, బంగారం ఆభరణాలు తయారు చేయడం అని చెప్పేసి. ఇప్పుడు షాప్ ఉంది కదా, గోల్డ్ స్మిత్ షాప్ ఉందా, ఆ షాపు పోయి బంగారం చేయమని ఇస్తాం కదా. ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసిండంటే అంతకుముందే అప్పులు అయిపోయి బెట్టింగ్లు ఆడి ఈ బంగారం కూడా అమ్ముకొని షాప్లో కూడా అమ్ముకున్నాడు. షాప్లో అమ్ముకొని పారిపోయాడు. ఒకసారి పారిపోయినప్పుడు మేము ఏం చేసినామంటే ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాం. న్యూస్ పేపర్లలో, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో వేయించిన తర్వాత అది భయపడి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి కొంతమందికి నేను ఎక్కడ పోలేదు, సగం సగం ఇచ్చి మిగతా సగం పని చేసి ఇస్తా అని చెప్పేసి మళ్ళీ ఏం చేసాడు, కొన్ని రోజులు పని చేసి ఈసారి సగం నాకు ఇవ్వలేదు. షాప్ ఓనర్లకు ఉన్నది. ఆయన కింద షాప్లో పనిచేసేవాడా? పనిచేసేవాడని ఆయన తీసేసిన తర్వాత మళ్ళీ బయట ఇవ్వడం స్టార్ట్ చేసాడు. ఆయన ఆ బయట ఇచ్చిన ఏం చేసాడు, మళ్ళీ పారిపోయాడు ఎక్కువ బంగారంతో. ఈసారి తర్వాత లాస్ట్ సారి డిఎస్. నాకు డౌట్, ఫస్ట్ బంగారం తీసుకొని పోయిండు కదా, మళ్ళీ వచ్చిండు. మళ్ళీ ఇచ్చే బంగారం ఫస్ట్ టైం ఇచ్చిందా, సెకండ్ టైం ఇచ్చిందా? నేను ఫస్ట్ టైం ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం పోయి వచ్చినాక ఆయన ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఆయన అడగడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతారు. ఈ గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళకి సంబంధం ఏంటంటే డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చి ఈ వీళ్ళందరినీ బెదిరిస్తుంటాడు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆయన వైఎస్ఆర్సీపీ సిరాజ్ అని అంటాడు. ఎవరైనా డబ్బులు అడగడానికి వచ్చినప్పుడు ముందర నిలబడతాడు. ఆయన దగ్గర డబ్బులు లేవు, ఈయనతోటి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాడు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అనేది వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆయన ఎంత మోసం చేసిండో ఎన్ని పైసలు ఇస్తాడు? లక్షలలో మోసం చేసిండు. వాళ్ళని మెయింటైన్ చేసిండు. ఇక మేము కేసులు పెట్టినా లేకపోతే డబ్బులు అడిగినా కానీ ఉల్టా మా మీద కేసులు పెట్టేటట్టు చేసిండు. పోలీసులు పట్టించుకోలేదు. రెండోసారి పారిపోయిన తర్వాత డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేసినాం. డీజీపీ, హ్యూమన్ రైట్స్లో లోకాయుక్తలు కంప్లైంట్ చేసినాక, లోకాయుక్తలు కంప్లైంట్ చేసిన తర్వాత వీళ్ళకి నోటీసులు వచ్చినాయి. డీజీపీకి, ఎస్పీ, సిఐ, డిఎస్పీ గారికి వచ్చినప్పుడు వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించి ఏమైనా ఆధారాలు ఉంటాయి ఏమని చెప్పేసి ఒక 91 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చినాం. లోకాయుక్తలు కూడా ఇచ్చినాము. లోకాయుక్త నుంచి ఇప్పుడు నోటీసులు పోయినాయి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు మొన్న పోయినాయి. పోలీసులు ఇప్పుడు మేము పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకుంటలేరు, వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నారు. ఎవరా? బంగారానికి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన అతను ఇస్తేనే కంప్లైంట్ తీసుకుంటున్నారు. కేసులు అడిగిరా అంటే ఇద్దరి మీద పెట్టి మళ్ళీ కాంప్రమైజ్ కింద లెటర్ రాసుకోరు. తర్వాత ఇట్లా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు. మేము మీద కేసు పెడతామని చెప్పి మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, నేను కంప్లైంట్ ఇచ్చిన. మీరు ఇచ్చిన తర్వాత ఆయనని బెదిరిస్తున్నామంట, ఇది ఆయన దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఏం చేస్తాడని చెప్పేసి తర్వాత ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలంటే ఈయన కొంచెం టైం తీసుకొని ఇస్తాడు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మళ్ళీ మీకు ఒక కాగితం రాయించి ఇస్తారు అన్నట్టు. దానికి సంబంధించి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తర్వాత ఏం చేసామంటే వీళ్ళు ఈ కౌన్సిలర్గా గెలిచిన అతను దీంట్లో ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు, రాపోల్ నిరంజన్ అని. ఆయన ఏం చేస్తాడంటే డ్యూటీకి పోకుండా మొత్తం సెటిల్మెంట్లు, భూ కబ్జాలు చేస్తుంటాడు. జాబ్ సూర్యాపేటలో, ఉండేది దేవరకొండలో. తర్వాత మళ్ళీ దేవరకొండలో ఆఫీస్ తీసేసారు. డిస్ట్రిక్ట్ డివిజన్ తర్వాత ఆఫీసులు తీసేస్తే ఆయన ఇక్కడికి మళ్ళీ దాన్ని ఏమంటారు, ఎవరు ఈ లోకల్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ నువ్వు చెప్పే వాళ్ళంతా? దాంట్లో పొలిటీషియన్లు 2 ఉన్నారు, లోకల్ వాళ్ళు. వాళ్ళకి సపోర్ట్ ఎమ్మెల్యేలు ఉంటారు ఎవరన్నా? ఇక మనకు తెలియదు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనేది మనకు తెలియదు. ఏ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. అంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అని కాదు. గతంలో టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉండే. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు మారుతారు. ఇక ఇప్పుడు ఈ దాంట్లో గవర్నమెంట్ జాబ్ పోకుండా ఈయన డిప్యూషన్ మీద వచ్చినట్టుగా ఈయన జీతం తీసుకుంటాడు, నెలకు 70,000 రూపాయలు. ఇది ఆర్టీఐ నల్గొండ గిరిజన సంక్షేమ శాఖకు పెడితే అక్కడ ఆఫీసే లేదని చెప్తాడు. ఆఫీసే లేకుండా మరి ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడు?
ఆయన ఏంది ఆ పరిసర ప్రాంతాలలో తిరుగుతుంటాడు, ఆఫీస్ మూసివేయబడది, దానికి సెక్యూరిటీ ఉంటాడు అని చెప్తారు. మళ్ళీ డిటిడిఓ సూర్యాపేటకు పెట్టినాం ఆర్టీఐ పెడితే ఆయన నల్గొండలో పనిచేస్తుండని చెప్తారు. అసలు సంబంధం లేకుండా చెప్తారు. అయితే వీళ్ళందరూ డిఫరెంట్ పనులు చేస్తున్నారు. ఇట్లాంటివి భూదంతాల భూ కబ్జాలు సెటిల్మెంట్ ఇప్పుడు పోలీసులు వాళ్ళు నేను ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, ఆ విషయం తెలుసుకుంటారు. తెలుసుకొని ఏం చేస్తారు, వచ్చి మేము సెటిల్ చేస్తాం, మాకు ఎంత ఇస్తామని అంటారు. నా విషయంలో అట్లనే చేశారు. ఆ మార్వాడి దగ్గర గోల్డ్ ఇప్పిస్తామని చెప్పేసి ఇంటికి పిలిపించారు. పిలిపించి మాట్లాడారు. లక్షన్నరగా ఇస్తే మేము డబ్బులు ఇప్పిస్తామని అంటే వాడు పారిపోయేటట్టు ఉండగా ఎంతో అంత తీసుకుందాం అన్నట్టుగా నేను సరే అని చెప్పిన. సరే అని చెప్పిన తర్వాత మాట్లాడి వాని దగ్గరికి పోయి హల్చల్ చేసి మళ్ళీ తెల్లారి వానితోటి కమిట్ అయిపోయి ఇక నా ఫోన్లో ఎత్తలేదు. ఇంకా ఇవే పనులు ఇక 2 సైడ్ చేస్తారన్నట్టు డ్రామాలు. నా దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు, కాకపోతే అవతల వ్యక్తి దగ్గర తీసుకొని నాకు కాకుండా చేసారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ పోయినా కానీ కంప్లైంట్ కాకుండా ఇట్లా ఒత్తిడి చేశారు. అంటే పోలీసులు రివర్స్ చేస్తారా మొత్తం? పోలీసులు ఇక ఏం లేదు, నువ్వు ఊగానే మాట్లాడుతున్నావు అని మాట్లాడతారు. నేను పోలీస్ స్టేషన్ పోయి సిఐ గారికి అడిగి మిగతా బాధితులు లేరా? మీరు ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇక అందరూ తిరగలేరు కదా, ఇక కొంతమంది ఏమో పోతే పోయిందని అనుకుంటారు, కొంతమంది ఏమో ఇక వచ్చినప్పుడే రాని అన్నట్టుగా. ఇప్పుడు ఉన్నాడా మారవాడైనా? లేడు, ఎడుగండి. ఫస్ట్ రాజస్థాన్ వారిపోయి ఇప్పుడు హైదరాబాద్లోనే తిరుగుతున్నాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ ప్లాన్గా రాత్రే గోల్డ్ డబ్బులు అందరి దగ్గర జమ చేసుకొని రాజస్థాన్ పారిపోతారు. కానీ మీరు నమ్మి ఎందుకు ఇచ్చారు మరి? ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర దేవరకొండలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎవరు ఆయన? 10 సంవత్సరాల నుంచి ఉండు. 10 సంవత్సరాలు మంచిగానే ఉండు. పారిపోయిన రోజు పారిపోతారు, ఇప్పుడు అంతా మంచిగానే ఉంటారు. రీసెంట్గా ఒక ఆయన పారిపోయాడు బంగారంతో, కేసులు ఏముండవు ఇక. అంత దూరం పోయి ఎవరు పట్టుకొస్తాడు అని అంటారు. అంటే లోకల్ పొలిటీషియన్ సపోర్ట్ చేస్తారు కాబట్టి పోలీస్ కేసులు లేవు అంతే. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దేవరకొండ లాంటి ఊర్లలోకి వస్తారు, వచ్చి పని చేసుకున్నట్టు నమ్మిస్తారు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు, తీసుకొని పారిపోతారు. పారిపోయి కొన్ని రోజులు రాజస్థాన్ నుండి మళ్ళీ అక్కడికి వస్తారేమో ఇక్కడ మనుషులు అని చెప్పేసి మళ్ళీ మన ఈ తెలంగాణలోనే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ వేరే దగ్గర పనిచేస్తుంటారు. కొంతమంది ఉంటారు, కొంతమంది నేను అనేది కొంతమంది గురించి చెప్తుంటారు, కొంతమంది గురించే చెప్తున్నారు. ఇట్లా మళ్ళీ ఇక్కడనే ఉంటారు వాళ్ళు, ఇక్కడికనే తిరుగుతుంటారు. వాళ్ళ వల్ల నేను నష్టపోయినా 20 లక్షల నష్టపోయింది. పోలీస్ ఆఫీసర్లే కలవలేదా మీరు? పైన ఎస్పీ, డీజీపీ, హ్యూమన్ రైట్స్, లోకాయుక్త, ప్రజావాణి ఎవరికి ఇచ్చినా లాభం లేదు. ఎవరికి ఇచ్చినా లాభం లేదు. ఇది వాళ్ళు 4 సంవత్సరాలు కాదు. లోకల్ పొలిటీషియన్లు, లోకల్ పోలీస్ స్టేషన్ల పోలీసులు అంటే ఒకటైనరు అని అంటున్నారు. ఓకే, పైన వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? పైన వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు అర్థమవుతలేదు. పైన వాళ్ళు చెప్తే కింద వాళ్ళు అసలు చేయట్లేదు. ఇప్పుడు నా దగ్గర ఉంది, ఎస్పీ గారికి పోయినాం, దేవరకొండ సిఐ అని రాశారు. సెకండ్ టైము వీళ్ళు పట్టించుకుంటలేరు అని చెప్పేసి డీసీఆర్బి రమేష్ సార్ అని ఎస్పీ ఆఫీసర్ ఉండేది, అడిగే వస్తాయి కదా లోకల్ సిఐఎస్ఐ చేయాలి, వాళ్ళు పట్టించుకుంటలేదని మళ్ళీ క్రైమ్ బ్రాంచ్ సిఐ గారికి అప్పచెప్పారు. ఆయన ఏమైందంటే అప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోయాడు, ఆయన చేద్దామనే టైం వెంటనే. మళ్ళీ తర్వాత దేవరకొండ డిఎస్పీ గారికి రాశారు. ఇట్లా వస్తూనే ఉంటాయి కానీ దాన్ని పక్కకు పడేస్తారు, ఫైల్ అది పట్టించుకోరు. మరి పై ఆఫీసర్లు ఎందుకు అడుగుతలేరు అనేది అర్థం కాదు. ఒక దేవరకొండ నడుస్తున్నాయి ఇట్లాంటి పక్క విషయం మనకు తెలియదు. నా దేవరకొండలో అయితే ఇట్లా చాలా మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడు ఈ మహమ్మద్ రైస్ అనే వ్యక్తి ఎంతమంది బాధితులు, ఇప్పుడు మీరు దేవరకొండకు వచ్చి బస్ దిగి ఇప్పుడు ఎవరిని అడిగినా అన్ఫేర్గా చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ల్యాండ్ అమ్ముతున్నారు అనుకోండి, వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకొని ఏం చేస్తారంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర పోయి అమ్మిపిస్తారు. అమ్మిపించి ₹1 కోటి ఉంటే మీకు 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చి ఏం చేస్తారంటే వేరే వాళ్ళని హైదరాబాద్లో ఉంటారు కొంతమంది, వాళ్ళని తీసుకొని వచ్చి ఇది మా తాతాలకు సంబంధించిన భూమి అని చెప్పేసి కేసు వేయిస్తారు. కేసు వేయించి 90 లక్షలు ఆపుతారు. 90 లక్షలు ఆపి వీడేమో కొన్న వ్యక్తి కూడా వీళ్ళకి సంబంధించిన ఆయన. ఈయన ఏం చేస్తాడంటే నేను 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నా, నా 10 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇవి అంటాడు. భూమి అమ్ముకున్నాడు ఏంటి, అవసరం కోసం అమ్ముకుంటాడు, వాళ్ళ దగ్గర పైసలు లేవు కదా, అవన్నీ ఖర్చు అయిపోయినాయి కదా. ఇప్పుడు 90 లక్షలు ఆపేస్తారు. 90 లక్షలు ఆపేసి మధ్యలో కొంతమంది అడుగుతారు, మాకేమన్నా ఇస్తే మేము విత్డ్రా చేయిస్తాం, మాకు 10 లక్షలు 15 లక్షలు ఇస్తే వాళ్ళని రాకుండా చేస్తాం, కీస్ విత్డ్రా చేసుకునేటట్టు చేస్తాం. అవతల వీళ్ళ మనుషులే. వీళ్ళు వచ్చి కేసే ఇస్తారు. కోర్టు వేస్తే కోర్టులో పెండింగ్ ఉంటుంది కదా, అది ఇప్పుడు ట్రాన్స్ఫర్ కాదు కదా, రిజిస్ట్రేషన్ చేయాలి కదా 45 డేస్ తర్వాత. ఈ 45 డేస్ లోపలనే ఇదంతా చేస్తారు అన్నట్టు. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇక ఎవరు సపోర్ట్ చేస్తారు ఇదంతా? ఇంకా సపోర్ట్ ఎవరిది అనేది మనకు తెలియదు. ఉండొచ్చా చేస్తుంటారు? పోలీసులు మేనేజ్ చేస్తున్నారా లేకపోతే? ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాంట్లోకి నుండి దీంట్లోకి వచ్చారు. ఇక వీళ్ళంతా ఒక బ్యాచ్ లాగా ఉంటారు. ఏ పార్టీ ఏ పార్టీ అవైలబిలిటీ ఆ పార్టీలో ఉంటారు. ఇక వీళ్ళకు ఇప్పుడు దేవరకొండల ఎంఆర్ఓ పేరు చెప్పమంటారు, కిరణ్మయ్య అనే ఎంఆర్ఓ, వెంకటయ్య అనే కమిషనర్, కొన్ని 100 భూములు ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్
గవర్నమెంట్ ల్యాండ్స్ ఒక ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళకు లిస్ట్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకొని. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని పక్కన ఉన్న పట్టా ల్యాండ్ సర్వే నెంబర్ దాంట్లో వేసేస్తారు. అది జెన్యూన్ అయిపోతాయి. ఇప్పుడు ఇళ్ళకు అవి కూడా అంతే, ఇల్లు లేకుండా నెంబర్ ఇస్తాడు. ఇప్పుడు నా దగ్గర జరుగుతున్నాయి, నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి ఇవన్నీ. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇల్లు లేకుండానే మీకు ఇంటి నెంబర్ ఇస్తాడు, ఖాళీ ప్లేస్ కూడా. పేపర్లో వచ్చిన వార్తలు నేను చెప్పేది ఇవన్నీ. గుట్టలు వార్తలు వస్తాయి నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎవిడెన్స్ అది. ఇప్పుడు ఈ ప్రభుత్వ భూములను మొత్తం కబ్జాలు చేస్తారు. దీనికి మనం ఆర్డీఓ గారికి కంప్లైంట్ పెడితే, కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ పెడితే, నేనేం చేసిన ఎంఆర్ఓ దగ్గర ఇప్పుడు ఒక 202 సర్వే నెంబర్ గురించి ఎంఆర్ఓ కంప్లైంట్ చేసిన. కంప్లైంట్ చేస్తే ఆయన ఏమన్నాడు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, దీంట్లో అక్రమంగా కట్టుకోరని రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ మళ్ళీ ఆర్డీఓ గారిని మీరు మీటింగ్ పెట్టి రిపోర్ట్ ఇవ్వమంటది. ఎందుకు మేడం, నేను ఎవిడెన్స్ ఎంఆర్ఓ ఇచ్చిన ఎవిడెన్సే కదా, నేను ఇచ్చింది కాదు కదా అని చెప్తే 3 నెలలు టైంపాస్ చేసాడు ఆర్డీఓ గారు. టైంపాస్ చేసి ఈ ఎప్పుడు జరిగినాయి అని అంటాడు. ఎప్పుడో జరిగినాయి ఏంది అసలు అర్థం కాదు. మీ ఎమ్మెల్యేతో మాట్లాడదాం. ఎమ్మెల్యే ఎందుకులే కానీ అది చెప్పాలి ఆయనకు. ఆర్డీఓ గారితో మాట్లాడదు. ఆడియో ఉంటాడు, ఏం జరుగుతుంది అంటాడు. ఆయన ఉన్నది ఎమ్మెల్యే ఇస్తే కదా. ఇప్పుడు కలెక్టర్ మేడమే ఎవిడెన్స్ ఇస్తే మీరు ఆర్డీఓ గారికి ఇవ్వమని చెప్పేసి టైంపాస్ చేసింది. ఈ రిపోర్ట్ అంతా తీసుకొని పోయినా దాంట్లో 4 సబ్జెక్ట్స్ ఉంటే ఒక మహిళ 2 ఉద్యోగాలు చేస్తుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, 450, ఇప్పుడు ఒక్కొక్కరు 3-4 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారు. దానివల్ల సంవత్సరానికి 160 కోట్లు అదనపు భారం పడుతుంది. వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నది. నేను ప్రూఫ్ తోటి ఇచ్చిన. దేవరకొండ ఎంఆర్ఓ ఇచ్చిండు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, మున్సిపాలిటీలో రెండిట్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడేమో ఇది దయ్యంగా ఇచ్చింది. ఇగో ఆయన ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పినా కదా, ఇదే పని చేస్తుంటారా? ఇదే పని కాదు, నా బంగారం నాకు వచ్చిందాక నేను ఇదే పని చేస్తా. నాకు వచ్చిందంటే నాకు వీటితో సంబంధం లేదు. ఏం పని చేస్తారా మీరు? నేను బిజినెస్ చేస్తా. ఇప్పుడు నా బిజినెస్ తీసేసి దీని మీదనే తిరుగుతున్నా. నా గోల్డ్ వచ్చే వరకు. ఏం బిజినెస్ ఉండే మీకు? నాకు ఈ హోమ్ నీడ్స్ ఉండి. ఓకే, ఇప్పుడు లక్ష్మీ లేదు ఇక ఇదే పని. ఇదే పనిగా నేను మోసం చేసినా నేను ఎంటాడుతున్నా అంతే. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డబ్బులు తీసుకొని మీకు ఏ రకమైన బిల్డింగ్ లైన్ ఇప్పిస్తారు. మీరు దానికి మున్సిపాలిటీ ఏం చేసిన ఆర్టీఐ చేసిండ్రా? అన్ని ఆర్టీఐలే. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, చిన్నపిల్లల హాస్పిటల్. దాంట్లో ఈ చిన్నపిల్లలు చనిపోతున్నారు అప్పుడప్పుడు. చనిపోయినప్పుడు దీనికి సర్వే నెంబర్ తప్పు. 466 సర్వే ప్రాంతాల్లో 666 సర్వే నెంబర్ వేయించారు. G+1 పర్మిషన్ తీసుకొని G+3 కట్టిండు. ఇంటికి పర్మిషన్ తీసుకొని హాస్పిటల్ కట్టుకున్నాడు. డిఎంహెచ్ఓ కంప్లైంట్ పెడితే మున్సిపాలిటీ వాళ్ళు ఫైర్ వాళ్ళు ఇచ్చారు. రాసింది కదా ఏం అనుమతులు లేవని. ఏం అనుమతులు లేవని రాసింది. మరి అనుమతులు కూలగొట్టాలి కదా. కూలగొట్టాలి కదా. ఈయన ఏమంటాడు, ఆర్డీఓ గారు ఏమంటాడు అంటే దానికి అన్నీ ఉన్నాయి, కలర్ ఫోటోలు ఇచ్చారు, తర్వాత ఈ పర్మిషన్ తీసుకుంటే ఏ పర్మిషన్ లేదని. వచ్చేది ఆర్టీ అఫీషియల్కి ఇచ్చిండ్రు. ఇది ఇన్వాల్వ్ మీరు ఇదేమో లెటర్ పెట్టింది. ఇది మీరు పెడితే ఇది వచ్చారు. ఇంకా ఇక్కడ ఉంది. ఇది దానికి సంబంధించింది. ఫైర్కి పెట్టినాము. లేవు పర్మిషన్. విద్యుత్ శాఖ అయితే మా దగ్గర ట్రాన్స్ఫార్మర్ అనుకున్నాడు, ఇన్ని కనెక్షన్ ఇచ్చామని ఇచ్చిండు. NBC 2012 యాక్ట్ ప్రకారం 16 ప్రకారం ఖచ్చితంగా విద్యుత్ మరియు దీనికి సంబంధించినది పర్మిషన్ ఉండాలి. వీళ్ళు ఏ పర్మిషన్ లేదు, అసలు ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడిపోతే మీరు దేవరకొండకు పోతారు. ఇవన్నీ నాతో వీడియోలు చెప్పి దేవరకొండకి పోతారు. ఏమన్నారా మరి వాళ్ళు? ఎవరు ఏమన్నాడు అనేది కానీ అట్లా భయపడితే ఇక కథమే కదా. ఈ భయపడకుండా ఇట్లా ఎన్ని రోజులు బతుకుతాం. మరి కలవలే ఎమ్మెల్యే కలిసి ఇట్లా అయితే దేవరకొండని చెప్పలే. ఎమ్మెల్యేకి చెప్పి లాభం లేదన్న విషయం తెలిసే. ఎందుకు ఇక ఏముంటుంది వాళ్ళంతా ఇప్పుడు ఏం పట్టించుకోరన్న విషయం తెలిసే నాకు. మరి ఎట్లా న్యాయం జరుగుతుంది అనుకుంటారు మీరు? ఎట్లా మీకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు చెప్పాలనుకున్నారు. అంతే అంతే. ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరిగింది దేవరకొండలో ఈ స్కామ్లు జరుగుతున్నాయని చెప్పదలుచుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా? అర్థమైందా? ఇది సీన్ దేవరకొండలా ఈయన బంగారం పోయింది. ఏమి అంటే మధ్య డిస్టర్బెన్స్ వచ్చింది కదా, కట్ చేస్తారా? బంగారం పోయింది, దానికోసమని ఇదంతా పెట్టుకున్నాడు. ఏంటి అంటే ఒక మార్వాడి అయినా బంగారం ఆభరణాల తయారు కోసం ఇస్తే వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ మొత్తం వేసుకొని పోయాడు. మధ్యలో లోకల్ పొలిటీషియన్స్ అంతా ఫుల్ సపోర్ట్ చేసి పోలీసులు మేనేజ్ చేసి ఇలా న్యాయం జరగకుండా చేశారు. వీళ్ళు ఎంబడిపడి ఇట్లాంటి పని అంతా చేస్తున్నారు. ఎమ్మెల్యేనో ఎస్పీఓ మరి ఎవరు పట్టించుకుంటారు ఈ కేసును? ఈయన నీ నెంబర్ చెప్పు ఒకసారి. 738-678-1567. మీ పేరు వంశీమోహన్. రైట్. ఈయన కాల్ చేయండి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.